మీ మీద ఆరోపణ చేసిన అతను మీకు క్యాష్ ఇచ్చినా చెక్ ఇచ్చినని చెప్పిండా? వాడు ఏమి ఇచ్చిండో అది ఏదో నేను కంప్లైంట్ చదివిన కంప్లైంట్లో ఏమి ఇచ్చిండు ఏంటంటే ఏదో రాసి మళ్ళీ దాంట్లో రాసి ఆ కంప్లైంట్ చూస్తే ఎట్లుందంటే మా ముగ్గురు పేరు ఇచ్చే ప్రయత్నం లేదు దాంట్లో. నాకు పంపండి నేను ఒకసారి, ఎందుకంటే ఎడిటింగ్ లేదు, ఎడిటింగ్ ఎందుకంటే కంప్లైంట్ రాసుకుంటూ ఎమ్మెల్యే క్రాంతి గారికి 6 లక్షలు, క్రాంతి గారి సోదరుడు అని ఉదయం రాసి మా చిన్న తమ్ముడు ఉదయ్ అని పేరు కొట్టేసింది. మళ్ళా రాసి రాహుల్ కిరణ్కు 6 లక్షలు. ఇక కళ్ళ కట్టినట్టే సినిమా చూసినట్టే ఉన్నది అది. నేను కూడా చదివిన కంప్లైంట్ నాకు అర్థం కాదు. నేను అనుకున్నా మరి వాడు ఎప్పుడు ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు నాకే తెలియదు. నేను ఎస్ఐగా చెప్పి కేసు పెట్టండి అని చెప్పిన ఎస్ఐకి, మీరు కేసు పెట్టండి ఎంక్వైరీ చేయండి అని చెప్పిన. నేను ఏం లేదు సార్ పెట్టి కేసు సార్, ఇది పెట్టి కేసు అయితే నాకేంది, కేసు పెట్టి నిజాలని తేల్చాలి అంతే తప్పించి బట్టగాల్చి మీదేస్తే కాదు కదా. నేను గౌరవప్రదమైన హోదా వదిలిపెట్టు, హోదాలు ఉంటాయి వస్తాయి, నేను గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నాను. నేను 20 సంవత్సరాలు నా కెరీర్ని ఎన్నో త్యాగాలు చేసి కెరీర్ని బిల్డప్ చేసుకున్నాను. నేను మా తాత ఎమ్మెల్యే కాదు, మా నాయన ఎమ్మెల్యే కాదు, నేనే దీనికి బిల్డప్ చేసుకున్నా. నువ్వు నా కెరీర్ని కొలాప్స్ చేస్తే ఎట్లా సహిస్తాను? నేను కూడా తేల్చుకుంటా. ఇప్పుడు మార్కెట్లో అదే తేల్చాలి. నేను ఈ ఆరోపణ చేసినవాడు వెనకాల ఎవడున్నాడో బయటికి రావాలి. ఎవరెవరైతే మాలాంటి వ్యక్తిత్వాలని హననం చేస్తున్నాడో వాళ్ళందరూ కూడా పనిష్మెంట్ జరగాలి. అంటే రేపు ఎవడు ఇట్లా సంఘటన తర్వాత ఎవడు నిజాయితీపడి రాజకీయాలకు రాడు, దోసుకుంటాడు వస్తాడు, రాజకీయాలకు వస్తాడు. అంటే మేము సిన్సియర్గా వచ్చి రాజకీయాల్లో పనిచేద్దాం అంటే మీరు సిన్సియర్ అయ్యి నిజంగానే నిజాయితీ ఉంటే మరి మీరు గెలవాలి, ఎందుకు గెలవలేదు? అది వేరే అంశం. పాలిటిక్స్ లో గెలుపు, రాజకీయాల్లోకి రారు అన్నారు మీరు అన్నారు కాబట్టి కూర్చున్నా. ఎందుకు గెలలేవంటే ఇక ఎన్నికల్లో చాలా కథలు ఉంటాయి. ఎన్నికల్లో కీలక ఘట్టం పోల్ మేనేజ్మెంట్. ఎవరు పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకున్నారో వాళ్ళు గెలిచినారు. ఆ పోల్ మేనేజ్మెంట్ ఏందనేది నువ్వు తెలుసుకొని నువ్వు టెలికాస్ట్ చేసుకోను. ఓకే, మేము పోల్ మేనేజ్ చేయడంలో విఫలమైనాము. మాకంత స్థాయి లేదు మాకు. ఎందుకంటే మేము కింది స్థాయి నుంచి వచ్చినాము. మేము ఇంతకుముందు వాళ్ళ లెక్క లంచాలు తీసుకోలేము. సింగూరు కాలువలు కడదామని చెప్పి మేము 100 కోట్లకు 20 కోట్లు పనిచేసి 80 కోట్లు నొక్కేయలేము. ఊర్లలో రోడ్లు ఇస్తామని చెప్పి చెరువులు తవ్వుతామని చెప్పి కోట్లు సంపాదించిన పైసలు మా దగ్గర, మా తమ్ముల దగ్గర లేవు, మా బామరుల దగ్గర లేవు. వాళ్ళ దగ్గర ఉన్నాయి అని వాళ్ళు పైసలు కలిసి పెట్టారు, గెలగలరు. నేను ఊరు తిరిగి 180 గ్రామాలకు తిరిగి 180 గ్రామాలు ఇల్లులు తిరిగి దండం పెట్టినాను. నేను మీ వాడిని, నేను మీకు సేవ చేసినాను, మీకు ఊరూరికి సీసీ రోడ్లు వేసినాను, మీకు డ్రైనేజీలు కట్టించినాను, మీ గ్రామంలో ప్రతి ఇంటికి నల్ల నా హయాంలో వచ్చింది. రేపు ఇంకా మీకు ఏ గ్రామం కావాలని నేను మీకు అందుబాటులో ఉంటాను ఓటు అడిగినాను. నేను పోలింగ్ రోజు కూడా 80 బూతులు తిరిగినాను నేను. సో నా ప్రయత్నం నేను చేసినాను. సార్ ప్రజలు దానికి కాదనుకున్నారంటే అది ప్రజల అభిప్రాయం అది. సో ఇక్కడ ప్రజలు ఆకర్షితులైనరా లేదనుకుంటే వాళ్ళకి ఇంకా మేము చెప్పింది వాళ్ళు సరిగా మేము సరిగ్గా చెప్పలేకపోయినామా అది వేరే విషయం. సో అవన్నీ ఎలక్షన్లో పనిచేస్తాయి. నేనున్నంత వరకు నేను సిన్సియర్గానే ఉన్నాను. 100% అడగండి. నా దగ్గరికి ఇంకా చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వానికి నా వ్యక్తిత్వానికి ఆస్మాన్ పాలకాన్ని మనం చేసుకోవాలని ప్రతి ఒక్కరు చెప్తారు. నేను ఎవరు వచ్చినా నా దగ్గరికి కూర్చోబెట్టి మాట్లాడి ఛాయ్ దాకా పంపిస్తా. ఆయన ఒకటే చేరేసో కూర్చొని ఎవరిని కూడా లెక్క చేయడు ఆయన దామోదర రాజ నరసింహ. మా దగ్గర వాళ్ళ నాయకులే చెప్తారు, మా సార్కి బాగా అహంకారం సార్, ఒకటే చేరేసుకుంటాడు, కాలు మీద కాలు వేసుకుంటాడు, ఎవరిని పెద్ద లీడర్ కూడా కూర్చోబెట్టాడు సార్, మీరు ఇంత బాగా మాకు మంచి లీడర్ దొరికిండని వాళ్ళ నాయకులు చెప్తుంటారు. మా దగ్గర కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు నేను పనిచేసి పెడతాను. సో ఇటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని నేను మన నియోజకవర్గంలో పెట్టాను. అంతే తప్పించి ఎక్కడ కూడా డబ్బులు తీసుకొస్తేనే పని చేస్తా. కానీ ఇంత బాగున్న తర్వాత అంటే ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే నేను అంటే పాయింట్అవుట్ చేయాలని కాదు, కానీ ఎందుకో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల మీద వచ్చినంత వ్యతిరేకత మిగతా వాటి మీద వచ్చినప్పటికీ కూడా ఎక్కువ మంది బీఆర్ఎస్లో మార్చాలన్నప్పుడు ఏలు విడిచుకునే మొత్తం ఈ 19-20 ఉన్నాయి. రీజన్ ఏంటంటారు? ఏమై ఉండొచ్చు కారణం? ఓపెన్గా మాట్లాడుకున్నాను. మీరు చెప్పాలి సీనియర్ జర్నలిస్ట్ కనుక. అంటే నేను పాలిటిక్స్లో ఉన్నా, ఒక పార్టీలో ఉన్నా కనుక నేను కూడా దాన్ని ఓపెన్గా మాట్లాడలేము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు అంటే మీరు తెలుసుకోవాలి. అది ఎందుకు ఎస్సీ ఎస్టీని టార్గెట్ చేసుకుంటారు? మిగతాలందరూ సచ్చిరుడు, ఎస్సీలు మాత్రమే దొంగలు. అది చెప్తున్నా. ఓ సుమన్ మాత్రమే దొంగ, కిషోర్ మాత్రమే దొంగ, రసమయ్య మాత్రమే దొంగ, క్రాంతి మాత్రమే దొంగ. మిగతా కాంగ్రెస్ పార్టీలో మిగతాలందరూ కూడా సచ్చిరుడు. మేము మాత్రమే దొంగలం. మేమందరం ఇంకా ఉద్యమాలు పనిచేసి వచ్చినాం. అందరూ ఉద్యమాలు పనిచేసిన వాళ్ళగా. మా బ్యాక్గ్రౌండ్ లేదు కదా. మా తాతలు ముత్తాతలు నాన్నలు ఎవరు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. వీళ్ళందరం కూడా సొంతంగా పైకి వచ్చినాం కదా, స్వతహాగా పైకి వచ్చినాం కదా. రేపు కాంగ్రెస్లో కూడా అదే వస్తుంది తెలియదు. నేను చెప్తున్నా అంటే మరి వాళ్ళు ఫేస్ చేస్తారు, వాళ్ళు కూడా అట్లా ఫేస్ చేస్తారు.
అంటే వాళ్ళకు నాకున్న అంటే మన ఇంటర్వ్యూ మరి ఎటువతుంది ఏమన్నది కానీ నాకున్న అంచనా ఇప్పుడే కాదు, ఎక్కడైనా ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆధిపత్యాన్ని అక్కడున్న కొన్ని సెక్షన్లు యాక్సెప్ట్ చేయి, ఇది వాస్తవం. అంటే ఓపెన్ సీక్రెట్, ఓపెన్ తెలుసు. నేను చెప్తున్నా, ఇప్పుడు నేనున్నా, కొందరికి నచ్చితే ఎమ్మెల్యే గెలుస్తారు, లేకుంటే గెలవరు. నువ్వు ఓపెన్ గా అడుగుతున్నావు కనుక నేను కూడా చెప్తాను. నేను స్థానికుని అని నేను మా దగ్గర చెప్పి నేను పోయినా. నేను స్థానికంగానే అందుబాటులో ఉన్నా, నన్ను దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేడు. నేను స్థానికంగా అందుబాటులో ఉన్నా. నేను స్థానికంగా ఉండడం అనేది కూడా కొందరికి కంటగింపుగా ఉంటుందిగా. అప్పటిదాకా పెత్తనం చేసిన వాళ్ళు, అప్పటిదాకా రాజకీయం చేసిన వాళ్ళు, మొత్తం నియోజకవర్గం అంటే మేమే అని అనుకున్న వాళ్ళకు అది ఎమ్మెల్యే మొత్తం వాడిని కలబట్టి, ఎమ్మెల్యే జనాన్ని కలబట్టి, ఎమ్మెల్యే సర్పంచ్ కలబట్టి, ఎమ్మెల్యే ఊరికి వచ్చి ప్రతి ఒక్కడు వచ్చి ఎమ్మెల్యే కలబట్టి ఇక మేమెందుకు అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇటువంటిది బహుశా ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రతి దగ్గర ఉన్నదని నేను అనుకుంటున్నాను. ప్రతి దగ్గర ఉంటుంది, కొంచెం స్టడీ చేయాల్సింది, 100% చేయాలి. ఎందుకంటే నేను కూడా నా అనుభవంలో పార్టీకి అతీతంగా నాతో షేర్ చేసుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా మా పార్టీలో ఒక ఆయన ఒక ఏం సార్ అందరు నీ దగ్గరకు వస్తే నా దగ్గరికి ఎవరు రాలిగా, ఆయన జడ్పీటీసీ, ఓ ఇంటీరియర్లో ఉండే జడ్పీటీసీ. ఇక ఈయన ఎవడు వచ్చినా ఎమ్మెల్యే అంటే ఇక మా దగ్గరికి ఎవడు వస్తాడుగా, ఇట్టురా నీకేం పని, వాడు వస్తే నువ్వే మాట్లాడితే వీడు వస్తున్నావు పోయి వాడే కొట్టేసుకుంటూ పో అంటే. మనమేమో జనాలకు అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలు తీర్చాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో మనం ఉంటామా. సో లోకల్ ఉండే కొందరు లీడర్స్ పాపం అందరూ అట్లేరు, అది మిగతా సర్పంచులు కానీ మిగతా నాయకులు కానీ నాతో కోఆర్డినేట్ చేసుకొని ఎంటబడి తిరిగి పైసలు పనిచేస్తూ ఉండరు మళ్ళా. సో అందరూ అట్లా ఉండరు, ఒకరిద్దరు ఉంటారు అట్లా. సో ఆ దాన్ని అన్ని రకాలుగా చేసుకుపోయి అంత ఆయన చేసుకుంటాడు, మనకేం పని అంత ఆయన చేసుకుంటాడు అనేది ఒకటి చేస్తాం. సో ఓడిపోవడానికి అనేది చాలా కారణాలు ఉంటాయి దానికి, ఒకటే కాదు. మనము పని చేయడంతో పాటు పని చేస్తున్న దాన్ని బాగా చెప్పుకోవాలి, ప్లస్ అందరిని కలుపుకో, చాలా ఉంటాయి కదా. చాలా ఉంటుంది. ఇప్పుడు నా వైఫల్యాలు ఉండొచ్చు, ఎందుకంటే నేను ప్రొఫెషనల్ పాలిటిక్స్ కాదు కదా. ఒకసారి గెలిచినాము, నేను స్థానికుని అన్నప్పుడు ప్రజలు నన్ను మెచ్చారు. కానీ నేను స్థానికంగా ఉంటున్న విషయాన్ని నేను కూడా ఎస్టాబ్లిష్ చేసుకోండి. నేను కూడా రోజు ప్రచారం చేస్తాను. ఇంకోటి వాడేవాడు నాకు పేపర్లో రాసినాడు స్థానికంగా అందుబాటులో ఉండలేమో రాశాడు. అరే నేను అందుబాటులో రోజు ఇన్నే ఉంటాను ఆయన నేను. కానీ వాడు పేపర్లో ఏం రాస్తాడు, ఒకటే స్టాండర్డ్ ఏంటంటే కొన్ని పేపర్లు ఎడతాయని స్టాండర్డ్ కొన్ని పెట్టుకున్నాయి. భూ కబ్జాల ఆరోపణలు, స్థానికంగా ఉండడు అనే ఆరోపణ, పెద్ద నాయకుల్ని పట్టించుకోవడానికి ఆరోపణ. ఈ 3 లైన్లతోనే నడిపించిన పేపర్లు. మీరు ఎప్పుడు వాటిని ఖండించలేదు? ఇవో నేను స్థానికంగా ఉంటే ఏం ఖండించాను. ఇంకా నేను రోజు అసలు రాసే పేపర్ కూడా వాడు నా పిల్లలంతా హైదరాబాద్లో ఉంటారు కదా, వాడు హైదరాబాద్లో ఉంటారు రాష్ట్రోడు. వాడికంటే ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటే ఏం చెప్పేదేముంది వాడికి, వాడే రాస్తాడు నేను కబ్జాలు లేదు నేనేం లేదంటే నేను నా ఉన్న భూములలో పోయి నేను వ్యవసాయం చేసుకుంటే నువ్వు నా కబ్జా గురించి చెప్తావు ఏందని నేను అంటే ఇవన్నీ అంటే నన్ను ప్రజలకు నా మీద విశ్వాసం ఉంది, నన్ను నమ్ముతారు, నేను చేస్తలేని విషయం నాకు తెలుసు, నా ఆత్మకు తెలుసు కదా అని నేను అనుకున్నా. కానీ దాన్ని ప్రశ్న తీసుకోవాల్సింది మీరు అన్నట్టు, నేను చేయలేను తప్పు అని ఖండించుకోవాలి. ఇప్పుడు ఎవడో మాట్లాడితే ఎందుకు ఖండించాలని నేను అనుకున్నాను, అంతే సింపుల్. ఎవరో ఆరోపణలు చేస్తే నేను ఎందుకు ఖండించాలి నేను అనుకున్నాను. సో వాళ్ళు ఎందుకు రాసిరంటే రాసిరు, వాళ్ళకి పైసలు కావాలి, యాడ్స్ కావాలి.